హలో అండి. శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి ఈరోజు నేను చాలా సింపుల్‌గా ఇంట్లో పూజ చేసుకున్నాను. అంతేకాకుండా సింపుల్‌గా 2 నైవేద్యాలు మాత్రమే చేసుకున్నాను. అవి ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను ముందుగా పాలను వేడి చేసుకుంటున్నాను అండి. ఫ్రెష్‌గా పాలు తీసుకొని వాటిని వేడి చేస్తున్నాను. పరమాన్నం కోసం అని చెప్పేసి ఈలోగా బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టుకున్నాను. పులిహోరకు తర్వాత పరమాన్నం కోసం అని చెప్పేసి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే పరమాన్నంకి కూడా ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇది బాగా మెత్తగా ఉడికించుకుంటున్నాను. వాటర్ ఎక్కువ పోసేసుకున్నాను. తర్వాత పాలు కూడా వేసుకొని చాలా మెత్తగా ఉడికించుకున్నాను. బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం బెల్లం నీళ్ళు మాత్రమే వేసుకొని బెల్లాన్ని కరిగించి వేసుకున్నాను. తర్వాత నెయ్యిని కూడా వేడి చేసుకొని అందులో కొద్దిగా బాదం కట్ చేసి వేసుకున్నాను. ఇది మనం పరమాన్నం లోపల కూడా వేసుకుంటున్నాను. ఇలాగ పరమాన్నం రెడీ అయిపోయిందండి. తర్వాత మనం పులిహోర చేసుకుందామండి. పులిహోర కోసం అని చెప్పేసి నేను ముందుగా నా అన్నాన్ని వండుకొని చల్లార్చి పెట్టుకున్నాను. అలాగే చింతపండుని కూడా కలిపేసి పెట్టుకున్నాను. తర్వాత పోపు వేసుకుంటున్నాను అంతే. చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా, తర్వాత పల్లీలు మనకి ఏమంటే పులుపులు ఏవి కావాలంటే వేసుకోవచ్చండి. నేను కొన్ని పల్లీలు మాత్రమే వేస్తున్నాను. అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపునంతా కూడా అన్నంకు కలుపుకోవాలి. నేను ముందుగానే కలిపెట్టుకున్నాను కాబట్టి అంత పోపులో వేసుకొని చింతపండుకి అంతా కలిపేసుకొని రెడీ చేసుకున్నాను. అంతేనే చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది ప్రసాదాలకి. తర్వాత పూజ చేసుకుంటున్నాను. పూజకి ముందుగా దీపం వెలిగించుకుంటున్నాను. ముందుగా అన్ని రెడీ పెట్టుకున్నాను కాబట్టి దీపం వెలిగించుకొని పూజ స్టార్ట్ చేశాను. నేను పూజ అంతా కూడా క్లియర్గా మీకు ఏం చూపించట్లేదు, కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇలా దీపం వెలిగించుకొని వినాయకుడి పూజ చేసుకున్నాను. తర్వాత వినాయకుడికి బెల్లము, ఒక జామపండు నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి కూడా అభిషేకమైన తర్వాత అలంకరించుకొని తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. అలాగే అమ్మవారి దగ్గర నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా నేను ఇలాగే చాలా సింపుల్గా చేసుకుంటాను. ఈ కుంకుమ పూజ కూడా నేను అలాగే చేసుకుంటానండి. చేసుకున్న ఆ కుంకుమ నేను ప్రతిరోజు కూడా దీన్ని నేను వాడుకుంటానండి. ఇలాగే ప్రతి శుక్రవారం కూడా శ్రావణ మాసంలో ఇలాగే చేసుకుంటాను. ఈ సంవత్సరం కూడా అండి శుక్రవారాలు 5 వచ్చినాయి కాబట్టి చాలా బాగా చేసుకోవచ్చు. చేసుకునే వాళ్ళకి నేను మొత్తం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకుంటానండి. హడావుడి లేకుండా చాలా ఈజీగా చేసుకుంటాను. అలాగే ఇప్పుడు నైవేద్యాలు కూడా పెట్టుకుంటానండి. చింతపండు పులిహోర అండ్ మరియు పరమాన్నం కూడా చేసుకున్నాను కదా, అది కూడా పెట్టుకుంటున్నానండి. ఇలాగే ఈరోజు నేను చాలా సింపుల్గా నా మొదటి శుక్రవారం పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ముందు మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. అలాగే నా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు వచ్చే 2వ శుక్రవారం కూడా ఇలాగే ఇంకా మంచిగా జరుపుకోవాలని అనుకుంటున్నానండి. మీరు కూడా అందరూ చాలా బాగా జరుపుకోవాలని, మీ అందరి మీద కూడా అమ్మవారి కృప ఉండాలని, అమ్మవారు మీకు ఆ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని కూడా ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.